హిజ్రాల్ చనిపోయినప్పుడు నగ్నంగా ఎవరు లేని ప్లేస్ అంత్యక్రియలు చేస్తారని చెప్పి ఈ రోడ్డు మీద నుంచి వెళ్తే మా పిల్లలు కూడా మీలాగా అయిపోతారు కాబట్టి రోడ్డు మీద నుంచి మీరు శవాన్ని తీసుకెళ్ళారు. కేరళలో 150 సంవత్సరాల క్రితం ఎలా చేసేవాళ్ళంటే సగం మనిషిని ఇక్కడ వరకు మట్టిలో పాతి పెట్టి మిగతాది కట్టెలతో పేర్చి కాల్చేవారు. సగం ఇటు సగం అటు, నువ్వు సగం కాబట్టి కొడితే సౌండ్ వస్తుంది నార్మల్ గా. దానికి ఉన్న సిగ్నిఫికెన్స్, దీనికి ఉన్న సిగ్నిఫికేషన్ ఏంటి అంటే శివుడి ఢమరుకనాదం ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఈ చప్పటు ఆపదలో ఉన్నప్పుడు కొడితే మనం ఆదుకుంటది. సౌండ్ బేస్ డిఫరెంట్ వస్తుంది. కోపంలో కొడితే ఒక సౌండ్ వస్తుంది, సంతోషంగా కొడితే ఒక సౌండ్ వస్తుంది. మీరు కూడా మాలాగా నార్మల్ మనుషులే కదా, మరి మీ నోటికి ఎందుకు అంత పవర్ ఉంటది? నోటికి అంత పవర్ ఎందుకు ఉంటది అంటే స్పిరిచువల్ థింగ్. సృష్టిలో రెండే అంటారు, కానీ ఆ సృష్టి సృష్టించినతనే మూడో జెండర్ సృష్టించాడు, దట్ ఈస్ అర్ధనారీశ్వర. దేవుణ్ణి మనం అడిగితే మనకి ఏం దారి చూపిస్తాడంటే దేవుడు చూపించిన దారి ఇది. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మరుగుతున్న నెయ్యిని పప్పుచారి గరిటె లాంటి గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెతో ఎక్కడైతే కోసారో అక్కడ పోసేవాళ్ళు. ఒక ట్రాన్స్ ఉమెన్ గా మారడానికైనా ఇట్స్ సైకాలజికల్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. మరి సర్జరీస్ ఎందుకు? సైకాలజికల్ అంటే ఒక సైకియాట్రిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సర్జరీ ఆప్షనలే పెడతాడు, కానీ ఆ సర్జరీ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే దిల్సుఖ్ నగర్, కుక్కట్పల్లి, ఐకియా లాంటి ప్లేసెస్ కి నైట్ టైమ్ లో వెళ్ళాలి అంటే చాలా భయపడుతున్నారు. ఒక అబ్బాయి సినిమాకి వెళ్తున్నాడంట, వస్తావా రావా లేదంటే నీకు కట్ చేయాలని చెప్పి అడిగారంట. రాత్రి పూట మగవాళ్ళు చీరలు కట్టుకుంటారని చెప్పారు కదా, సో కాల్డ్ అలాంటి మగవాళ్ళని ఎలా గుర్తించాలి? ఇప్పుడు చెప్తున్నా నేను, ఇది నిజంగానే చెప్తున్నా. గూగుల్ పే చేసుకుంటే దొరికిపోతామని చెప్పి వాడిని కొట్టి వాడి ఆధార్ కార్డు తీసుకొని ఇంటికి ఏటీఎం తీసుకొని వచ్చి మాకు పైసలు డ్రా చేసి ఇచ్చి వెళ్ళు, లేకపోతే మీ ఇంటికి వచ్చి నువ్వు కొజ్జల దగ్గర వండుకున్నావని మేము మీ ఇంట్లో చెప్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు.